నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో ఆయన విధ్వంసం సృష్టించారట. ప్రైమరీ విద్యా వ్యవస్థను విధ్వంసం సృష్టించారట. రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించారట. ఇప్పుడు ఆయన కవర్ చేస్తున్నాడట. చంద్రబాబు గారు ఎలా కవర్ చేస్తున్నారు, ఆయన ఏం మాట్లాడారు, ఒక్కసారి మనం ఈ వీడియో చూసిన తర్వాత చంద్రబాబు గారికి ప్రజలకు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం క్వాలిటీ సర్వరాష్ట్రమే 14-19 బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండే రాష్ట్రం. ఇటీవల కాలంలో అన్ని స్టాండర్డ్స్ కింద పడిపోయే పరిస్థితి వచ్చాయి. ఒకటి కాదు దిశ అన్ని డిపార్ట్మెంట్స్ ని ధ్వంసం చేశారు. విధ్వంసాన్ని కరెక్ట్ చేయడానికి మనకు చాలా టైం పడుతూ ఉంది. అనుభవం ఉంది కానీ చేశాం, కానీ అనుభవం లేకపోతే మాత్రం పిచ్చిపట్టి పారిపోయాడు ఈ రాష్ట్రం. వెరీ గుడ్ చంద్రబాబు గారు. ఎంత జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడంటే మీరు అన్నట్లు 2019కి ముందు ప్రభుత్వ పాఠశాలల్లో అసలు పిల్లలే లేనటువంటి పరిస్థితి నుండి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలంటే భయపడే పరిస్థితి నుండి జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడులను ఎంతలా అభివృద్ధి చేశాడు అంటే ప్రైవేటు పాఠశాలలు కూడా, ప్రైవేటు కళాశాలలు కూడా భయపడే పరిస్థితికి, ప్రభుత్వ పాఠశాలలను చూసి కాంపిటీషన్ అనే పరిస్థితికి వాళ్ళు వచ్చారు అంటే అంతలా ఆయన అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేసేశాడు. ఎందుకంటే ప్రభుత్వ బడులు బాగు చేయకుండా, డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేయకుండా, ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకుండా ఆయన అన్నీ అక్కడ వసతులన్నీ ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసేశాడు. మీరు అన్నట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు 8,500 కోట్లతో తీసుకొచ్చి అందులో 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి 5 మెడికల్ కాలేజీలు క్లాసులు కూడా ఆయన స్టార్ట్ చేసి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేశాడు. దాదాపు కూడా 2,800 MBBS సీట్లతో విద్యార్థులకు మేలు చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. రైతులకు రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విధ్వంసం చేసేశాడు. గ్రామాలలో విలేజ్ హెల్త్ సెంటర్లో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసేశాడు. 2019 ముందు వరకు ఎరువుల కోసం, విత్తనాల కోసం క్యూ లైన్లో గంటల తరబడి నిలబడేవాళ్ళు రైతులు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించి రాష్ట్రాన్ని నాశనం చేసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి మీరు ఎంతలా రాష్ట్రాన్ని కాపాడేశారు అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను సర్వనాశనం చేసేసి రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి చేసేశారు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేసేసి పిల్లలకు విద్య, వైద్యం దొరకకుండా మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేశారు. రాష్ట్రానికి తీసుకొచ్చిన ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేసి మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కానీ, సంక్షేమాలు ప్రజల అకౌంట్లో వేసిన డీబీటీల ద్వారా ప్రజల అకౌంట్లో వేసిన 2.70 లక్షల కోట్లు కానీ ప్రజలకు ఉపయోగపడవవి. మీరొచ్చి వాటన్నిటినీ సంక్షేమ పథకాలు తీసేసి అరాకొరా తల్లికి వందనం పథకం, అరాకొరా గ్యాస్ సిలిండర్లు ఇచ్చి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను మీరు ఉద్ధరించేశారు. మీరు చేసిన అభివృద్ధి, మీరు చేసిన వ్యవస్థలో కరెక్షన్స్ ఎలా ఉంటాయి అంటే
ప్రజలందరూ కూడా యూరియాల కోసం గంటల తరబడి ఇప్పుడు లైన్లో నిలబడట్లేదు. ఆ వైజాగ్ ఫుడ్ కోర్టును ఖాళీ చేయించి 1,00,000 మంది ప్రజలకు జీవనోపాధిని కోల్పోయేటట్లు చేసి మీరు చేస్తున్న అభివృద్ధి అంతా ఇంత కాదు. చంద్రబాబు నాయుడు గారు అంటే అన్నీ కరెక్షన్ చేసేస్తాడు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ లేకుండా చేసేసి కరెక్షన్ చేసేసాడు. రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ సెంటర్లు పనిచేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేసాడు, కరెక్షన్ చేసేసాడు, ప్రజలందరికీ మేలు చేసేసాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 2019 నుండి 2023 వరకు 16 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి పిఎఫ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ 15 నెలల్లో మీరు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేసారు. మీరు చేసిన అభివృద్ధి అంతా ఇంత కాదు చంద్రబాబు గారు. మీరు చేస్తున్న అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి చేసిన రాష్ట్రానికి చేసిన విధ్వంసం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఎలా ఎవరికి బుద్ధి చెప్పాలో సరైన సమయంలో బుద్ధి చెప్తారు అనే ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారికి తెలియజేస్తున్నాను.